వెల్కమ్ టు D5 న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన మార్కు పరిపాలనతో ముందడుగు వేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర అధికారులతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో జరిగినట్టు ఇప్పుడు కూడా చేస్తే సహించేది లేదని తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పేదవాడి ఆకలి తీర్చే ఉపాధి పనులను పక్కదారి పట్టిస్తే మాత్రం ఊరుకునేది లేదని సీరియస్గా తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో అసలేం జరిగింది? D5 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై సమీక్షించిన పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అలసత్వాన్ని చూసి సహించలేకపోయారు. జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా జల యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, ఎంపీడీఓలు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పేదలకు చూపించే పనుల్లో ఇంత ఉదాసీనత ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. జవాబుదారీతనాన్ని పెంచవలసిన సోషల్ ఆడిట్ విభాగంలో కూడా అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పేదవాళ్లకి పట్టెడన్నం పెట్టే ఉపాధి పనుల్లో కక్కుర్తి ఏమిటయ్యా అని తల పట్టుకున్నారు. ఉపాధి పనులకు కూలి వాళ్ళు రాకపోయినా వచ్చినట్టు హాజరు వేయడం, పని చేయకుండా చేసినట్టు చూపించడం, ఇలాంటి అవకతవకలు ఎన్నో జరుగుతున్నాయని అన్నారు. అన్నింటికి మించి తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్టు చూపించడం లాంటివి జరుగుతున్నాయని, ఇలా అడుగడుగునా దోపిడీ అయితే ఎలా అని సీరియస్ అయ్యారు. చాలా మంది పథక సంచాలకులు గ్రామాలకు వెళ్లడం లేదని, కార్యాలయాల్లో కూర్చొని షో చేస్తూ ఇళ్లకు వెళ్లిపోతున్నారని అన్నారు. ఇకపోతే సరైన తనిఖీలు లేవు, సోషల్ ఆడిట్లు లేవు, ఇక క్షేత్రస్థాయి సిబ్బందిపై అధికారులకు నియంత్రణ లేదని మండిపడ్డారు. ఇక మీదట అందరూ పనితీరు మార్చుకోవాలని అన్నారు. గ్రామాల్లో జరిగే మంచి చెడు అన్నింటికీ ఎంపీడీఓలదే బాధ్యతని అన్నారు. పథకాల అమలు చేయడంలో పూర్తి బాధ్యత వారిదేనని అన్నారు. ఇక క్లస్టర్ స్థాయిలో పనిచేసే ఏపీడీలు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని నిరంతర నిఘా ఉండాలని తెలిపారు. త్వరలో చేపట్టబోయే ఉపాధి పనులకు సంబంధించి చేసే ప్రతిపాదనలు, తీర్మానాలన్నీ ప్రజల సమక్షంలోనే జరగాలని అన్నారు. సమావేశాలను పంచాయతీల్లో ఏర్పాటు చేసి వాటికి ప్రజలు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. వారి సమక్షంలోనే ఏ పని చేస్తున్నారు, ఏ పని చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత మొత్తంలో చేయాలి, అక్కడ బంజరు భూమి ఉంది తదితర అంశాలన్నీ ప్రజల సమక్షంలో ఓపెన్గా అధికారులు చెప్పాలి. అప్పుడు ఆ పని జరిగిందో లేదో ప్రజలే చూసుకుంటారని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామ సభ అంటే 10 మంది ఒక చోట చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మీ పంచాయతీల్లో గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. లేదంటే ప్రజలే పంచాయతీలు పెట్టి పరిష్కరించుకుంటారని అన్నారు. ఈరోజు అంతం చెప్పారు, ఈరోజు ఇంతే ఎందుకు చేశారని నిలదీస్తారని అన్నారు. అన్నింటికి మించి పంచాయతీ అధికారులు, సిబ్బందికి గ్రామ ప్రజల నిర్వహణపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. పేద కూలీలు, రైతులు గ్రామానికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. వైసీపీ పాలనలో నిధులన్నీ మంచినీళ్ళలా ఖర్చయిపోయాయనే విమర్శలు వచ్చాయి. గ్రామాల్లో పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది, ఎవరిష్టారాజ్యం వారిదైపోయింది. ఇకపోతే కూటమి అధికారం చేపట్టే సమయానికి పంచాయతీరాజ్ శాఖలో 2 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఉండడంతో జీతాలు కూడా ఇవ్వని స్థితికి వచ్చింది. మొత్తానికి ఇక్కడో తల తాకట్టు పెట్టి బతుకు జీవుడా అని ముందడుగు వేశారు. ఇప్పటికి కూడా ప్రతి నెల జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఒక్కొక్క శాఖలో సమస్యలు నెమ్మదిగా పరిష్కరిస్తున్నారు. చిక్కుముడులు పడిపోయిన వ్యవస్థలో లోపాలను సరిచేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్
నిజమైన పాలన ప్రజలందరూ చూస్తారని అభిమానులు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక్క పరిపాలనతో ఊరుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతిపై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని శాసనమండలిలో చర్చ సందర్భంగా తెలిపారు. అయితే నాటి జగన్ ప్రభుత్వం పంచాయతీకి నిధులు ఇవ్వడంలో 5 సార్లు ఆలస్యం చేయడం వల్ల కేంద్రానికి 1100 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. అలాగే పంచాయతీ సర్పంచుల అనుమతి లేకుండా 2165 కోట్ల నిధులు డిస్కిమ్లకు తరలిపోయాయి. ఇలాంటివెన్నో అంశాలపై విచారణ జరిపిస్తామని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కొరడా జుల్పించడం మొదలైంది. ఇకపోతే అవినీతి జరిగితే సహించేది లేదని పంచాయతీరాజ్ అధికారులు సిబ్బందికి సంకేతాలు పంపించారు. అలాగే గత ప్రభుత్వం చేసిన దుర్వినియోగాన్ని చూస్తూ ఊరుకోమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి పంచాయతీలకు వచ్చే నిధులను పక్కదారి పట్టించడం ఇక నుంచి జరగదని అన్నారు. పంచాయతీకి సంబంధించిన నిధులు పంచాయతీలకే ఖర్చు చేస్తామని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రత్యర్థులకు ముందున్నది ముసళ్ల పండగని అభిమానులు చెప్తున్నారు.